అనిల్ రావిపూడి మీద ప్రెషర్ బాగా పెరిగిపోతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఆడియన్స్ని అలరిస్తూ వస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ఏం మూవీ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాల్లో కూడా కనిపిస్తోంది. అందుకే ఈ ఎక్స్పెక్టేషన్స్ని మరింత పీక్స్కు తీసుకువెళ్ళిపోయే అప్డేట్ ఇచ్చేశారు అనిల్. అదేంటో హ్యావ్ ఎ లుక్. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్స్ సెట్ చేసిన అనిల్ నెక్స్ట్ ఇయర్ కూడా అదే సీజన్ లో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అందుకు తగ్గ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వరుసగా సంక్రాంతికి వస్తున్నాం మన శంకర వరప్రసాద్ గారు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ నెక్స్ట్ హ్యాట్రిక్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ మిస్ అవ్వకూడదని మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా హింట్ ఇచ్చారు అనిల్. అప్కమింగ్ మూవీని కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గానే ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు జూన్ జూలైలో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నామన్నారు. నెక్స్ట్ ప్రాజెక్టు టైటిల్ దగ్గర నుంచే డిఫరెంట్ జర్నీ స్టార్ట్ అవబోతుందంటూ అంచనాలు పెంచేశారు. ఆ టైటిల్ విన్న తర్వాత ఆడియన్స్ కూడా షాక్ అవుతారన్నారు అనిల్ రావిపూడి. ఇంకా హీరో ఎవరన్నది డిసైడ్ కాలేదని, వన్స్ స్క్రిప్ట్ పూర్తయితే అప్పుడు కాస్టింగ్ మీద ఫోకస్ చేస్తామన్నారు. సిల్వర్ స్క్రీన్ చిట్టి ఒక షాకింగ్ విషయం రివీల్ చేశారు. కెరీర్లో ఫుల్ బిజీ కాకపోయినప్పటికీ పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం చాలా పెద్ద డెసిషనే తీసుకున్నారు. తాను రిలేషన్లో ఉన్నానంటూ అభిమానులకి షాక్ ఇచ్చేశారు. ఇంతకీ ఫరియా ఎవరితో రిలేషన్లో ఉన్నారు? బిగ్ న్యూస్ ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? లెట్స్ వాచ్. జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. వరుసగా హీరోయిన్ ఛాన్స్లు రాకపోవడంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటున్నారు. కెరీర్ లో ఇంకా సెటిల్ అవ్వకపోయినా పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. ఆల్రెడీ ఓ అబ్బాయితో డేటింగ్ లో ఉన్నానంటూ అభిమానులకు షాక్ ఇచ్చారు. అంతేకాదు అతను ముస్లిం కాదు, హిందూ అని చెప్పిన ఫరియా ఇండస్ట్రీ వ్యక్తే అంటూ మరో హింట్ కూడా ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో తన అచీవ్మెంట్స్ కు కారణం కూడా అతనే అంటున్నారు ఫరియా. కెరీర్ విషయానికి వస్తే రీసెంట్ గా గుర్రం పాపిరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. అయితే ఆ మూవీ కూడా ఆశించిన స్థాయి బ్రేక్ ఇవ్వలేదు. సిల్వర్ స్క్రీన్ మీద సరైన బ్రేక్ రాకపోవడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు ఫరియా. గ్లామరస్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రెజెంట్ ఒక్క తమిళ సినిమా మాత్రమే చేస్తున్న ఫరియా త్వరలో టాలీవుడ్ స్క్రీన్ మీద బిజీ అవ్వాలనుకుంటున్నారు. అందుకే తన ఇమేజ్ ను మార్చుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. నిన్న మొన్నటి వరకు వెడ్డింగ్ రూమర్స్ తో ట్రెండింగ్ లో కనిపించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో వార్తల్లోకి వచ్చేశారు. ఒక అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ కి బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది లేటెస్ట్ న్యూస్. మరి ఈ వార్తల్లో నిజమెంత? సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతూనే ఉంటారు. రీసెంట్ గా ధనుష్ తో ప్రేమ పెళ్లి అంటూ మృణాల్ పేరు గట్టిగానే ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర మీదకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిలో మృణాల్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న వార్త ఆన్లైన్ లో తెగ ట్రెండ్ అవుతోంది. తెలుగులో ఎక్కువగా హోమ్లీ ఇమేజ్ ఉన్న రోల్సే చేశారు మృణాల్. అందుకే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న న్యూస్ మరింత వైరల్ అవుతోంది. సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు పెద్ది సినిమాను ఆయన స్టైల్లోనే ప్లాన్ చేస్తున్నారు. అందుకే సుకుమార్ సినిమాల్లో ఉండే స్టైల్ మాస్ సాంగ్ ను పెద్దిలోనూ చూపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రూరల్ డ్రామా కావడంతో అద్దిరిపోయే రేంజ్ లో ఆ సాంగ్ ను సిద్ధం చేస్తున్నారు. నార్త్ లో గ్లామర్ రోల్స్ చేసినా సౌత్ లో మాత్రం ఇంతవరకు మృణాల్ కు అలాంటి ఛాన్స్ రాలేదు. అందుకే చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మృణాల్ నో చెప్పే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ సాంగ్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ త్వరలో రానున్నాయి. ఆస్కార్ వేదిక మీద ఇండియన్ సినిమాకి మరోసారి నిరాశే ఎదురైంది. గతంలో పెద్దగా ఫోకస్ లేకపోయినప్పటికీ RRR కి ఆస్కార్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తరువాత ఇండియన్ మూవీస్ ఈ బరిలో సత్తా చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాయి. కానీ మరోసారి ఆస్కర్ని అందుకోవాలి అన్న కళ ఇండియన్ సినిమాని ఇంకా ఊరిస్తోంది. ఏడాది ఆస్కర్ బరిలో నిలిచేందుకు ఇండియన్ సినిమాలు చాలానే ప్రయత్నించాయి. అఫీషియల్ ఎంట్రీగా హోమ్ బౌండ్ పోటీ పడగా మహావతార్ నరసింహ, కాంతారా చాప్టర్ 1 సినిమాలు సొంతంగా ఆస్కర్ పోటీకి సిద్ధమయ్యాయి. కానీ ఈ సినిమాలేవీ తుది పోరుకు అర్హత సాధించలేకపోయాయి. గ్రాఫిక్స్ విభాగంలో బరిలోకి దిగుతుందని భావించిన మహావతార్ నరసింహ అంతర్జాతీయ స్థాయి సినిమాలతో పోటీ పడలేకపోయింది. కాంతారా చాప్టర్ 1 కూడా ఫైనల్ లిస్ట్లోకి రాకముందే వెనుదిరిగింది. దీంతో సౌత్ సినిమా ఆస్కర్ ఆశలు ముందే ఆవిరయ్యాయి. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన హోమ్ బౌండ్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని గట్టిగా నమ్మారు మేకర్స్.
ఆల్రెడీ అంతర్జాతీయ వేదిక మీద విమర్శలకు ప్రశంసలందుకున్న ఈ సినిమా ఆస్కర్ బరిలోనూ సత్తా చాటుతుందని భావించారు. కానీ ఆశల మీద అకాడమీ జ్యూరీ నీళ్లు చల్లేసింది. తుది పోరుకు ఈ సినిమా అర్హత సాధించలేకపోయింది. ఆస్కర్ బరిలో హైయెస్ట్ ఎంట్రీస్తో రికార్డు సృష్టించింది హాలీవుడ్ మూవీ సిన్నర్స్. ఈ సినిమా ఏకంగా 16 కేటగిరీల్లో ఎంట్రీ సాధించింది. గతంలో 14 ఎంట్రీలు సాధించిన టైటానిక్, లాలా ల్యాండ్ లాంటి సినిమాల రికార్డ్స్ను బ్రేక్ చేసింది సిన్నర్స్. బెస్ట్ మూవీ, డైరెక్టర్, యాక్టర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా టాప్ కేటగిరీస్ అన్నింటిలోనూ ఈ సినిమా బరిలో నిలిచింది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు బ్యూటీ తృప్తి దిమ్రి. ఒక్క పాటతో నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారిపోయిన ఈ భామ బాలీవుడ్లో లాంగ్ జర్నీ కోరుకుంటున్నారు. అందుకే గ్లామర్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తూనే నటిగా కూడా పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. యానిమల్ సినిమాకు ముందు తృప్తి అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్న సంగతే ఆడియన్స్ కు తెలీదు. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ లీగ్ లో ఫ్లాష్ అయ్యారు ఈ భామ. 6 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తృప్తికి రాని గుర్తింపు ఆ సినిమాలో చేసిన ఒక్క పాటతో వచ్చింది. బ్యాడ్ న్యూస్ తో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తృప్తి మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ లవ్ స్టోరీ ఓ రోమియో మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే నటిగాను ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు తృప్తి. త్వరలో ఓ బయోగ్రాఫికల్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లెజెండరీ నటి పర్వీన్ బాబీ జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో తృప్తి లీడ్ రోల్లో నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో వచ్చిన బోల్డ్ ఇమేజ్ ను బ్రేక్ చేసి హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మూవీ సెలెక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు తృప్తి. స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూనే డిఫరెంట్ జాన్రాస్ లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు తృప్తి ఇమేజ్ ను మార్చేస్తాయేమో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.2 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.